హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం ఎగ్ ప్లాంట్ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూస్తేనే ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా కనిపిస్తుంది కదండి, తింటే కూడా అంతకంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఒక పెద్ద సైజు బ్రింజాల్ని తీసుకుందాం. ఇది గ్రామ్ వైజ్ చెప్పాలంటే 600 గ్రామ్స్ వరకు ఉంటుంది. లాస్ట్ తొడెం దగ్గర కొంచెం కట్ చేసుకుని లైట్గా పీల్ చేసుకోవాలి. పీల్ కొంచెం మందంగా ఉంటుందన్నమాట, అందుకని పూర్తిగా కాకుండా అక్కడక్కడ కొంచెం పీల్ తీసేస్తే బాగుంటుంది. ఈ బ్రింజాల్ని ఫస్ట్ నిలువుగా 2 సగాలుగా కట్ చేసుకొని ఒక హాఫ్ బ్రింజాల్ని తీసుకొని మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ నిలువుగా కట్ చేసుకొని మళ్ళీ స్ట్రైట్ లైన్స్ ఒక 2-3 లైన్స్ కట్ చేసుకుంటే మనకి పీసెస్ సన్నగా కట్ చేసుకోవడానికి క్యూబ్స్ లాగా వస్తాయి అన్నమాట. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ పీసు బ్రింజాలను కూడా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇక తాళింపు వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కొంచెం టర్మరిక్ వేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ అన్నమాట. ఇక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ పీసెస్ని ఇక బాండీలోకి వేసి ఆ పసుపు అంతా పట్టేటట్లు కలుపుకొని మూత పెట్టి కొద్దిగా మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టుకుంటే ఇంకొంచెం మెత్తగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రైలోకి మసాలాని రెడీ చేసుకుందాము. ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత 2 అంగుళాల సైజు అల్లం ముక్క, ఆ తర్వాత 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నమాట. మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 లవంగాలు, తర్వాత చిన్న దాల్చిన చెక్క వేస్తున్నాను. ముక్కలు మెత్తపడ్డాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందాము. అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని కొంచెం నీళ్లు చల్లుకొని ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, మళ్ళా తర్వాత కొంచెం కారం, ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఫ్లేవర్స్ అంతా బాగా పడతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా వేస్తున్నాను. మనం ముందే మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అవసరమైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని, నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా నిమ్మరసం, హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఇంకొక స్పూన్ ధనియాల పొడిని కూడా వేస్తున్నాను. ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ ప్లాంట్ ఫ్రై తయారైపోయిందండి. ఇంకా డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.